హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో నేను కొన్ని గార్డెన్ వర్క్స్ అయితే చేశానండి. మొన్న నర్సరీకి వెళ్ళినప్పుడు దారిలో కనిపిస్తే 2 గులాబీ మొక్కలైతే తీసుకున్నానండి. వాటిని పాట్స్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసాను. తీగజాతి మొక్కలున్నప్పుడండి మనకి మంచిగా కాయలొచ్చినప్పుడు ఎంత బావుంటుందో, అయిపోయిన తర్వాత అంతే పనుంటుంది. వాటిని తీగజాతి మొక్కల్ని ఎట్లాగా నేను రిమూవ్ చేశాను. అట్లాగే టమాటా నారులు కొన్నైతే పెట్టుకున్నాననమాట. సో, వాటిని పాట్స్‌లో నుంచి రీపాటింగ్ ఎట్లా చేశానో అవన్నీ గూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిచ్చేస్తా. వాచ్ చేసేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. బిగినర్స్‌కి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. నర్సరీ నుంచి ఏ మొక్క తెచ్చుకున్నా గానీ ముందు మన వాతావరణానికైతే మనం ఒక వారం రోజుల పాటు అట్లాగే వదిలేయాలండి. సో, మన వాతావరణానికి అలవాటయిన తర్వాత అప్పుడు మనం రీపాట్ చేసుకోవాలనమాట. నేనిప్పుడు చూపిస్తున్న ప్లాంటర్స్ వచ్చి నేను ఐకియాలో కొన్నాను. యాక్చువల్‌గా ఇవి డస్ట్‌బిన్స్ అండి. సో, రూ. 100 అయితే పడుతుందనమాట. మనం చక్కగా దీన్ని ప్లాంటర్స్‌లా కింద యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మనం కింద అయితే హోల్స్ పెట్టేసుకొని దాన్ని మనం రాళ్ళతో గానీ, పెంకులతో గానీ కప్పేసి తర్వాత మట్టి మిశ్రమాన్ని ఇట్లా అయితే వేసుకోవాలనమాట. సో, మట్టిని నేను ఎట్లా కలుపుకుంటానంటే ఈక్వల్ పార్ట్స్‌లో తీసుకుంటానండి. వర్మీ కంపోస్టు, అట్లాగే గార్డెన్ సాయిల్, అట్లానే కోకోపీటు 3 కూడా ఈక్వల్ పార్ట్స్‌లో తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ప్లాంట్స్‌ని పెట్టుకుంటాననమాట. ప్లాంట్‌ని పెట్టే ముందు కూడా నేను కొంచెం ఎప్సమ్ సాల్ట్, నీమ్ పౌడర్ కలిపి పెట్టేస్తానండి. సో దట్ ఏంటంటే మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇట్లాగ మనం హైట్ చూసుకొని చక్కగా రిమైనింగ్ మట్టిని కూడా వేసేసి మొత్తం కూడా కప్పేసి మనం చక్కగా ఇలాగా అద్దామనుకోండి ప్లాంట్ అనేది బాగా సెట్ అయిపోతుంది. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం వాటరింగ్ చేసేసి మనకు కావాల్సిన ప్లేస్‌లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా నేను 2 మొక్కలు తీసుకొచ్చాను. ఒకటి పింక్ కలర్ అండ్ అట్లానే ఇది రెడ్ కలర్ అండి. సో 2 ప్లాంట్స్ కూడా బాగానే గ్రో అవుతున్నాయన్నమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్ కూడా లేదు. యూజువల్‌గా గులాబీ మొక్కలకి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. సో, మనం బాగా కేర్ తీసుకోవాలనమాట. భూమి ఉన్నవాళ్ళు మనం కింద కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, మనకి భూమిలో చాలా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, పాట్స్‌లో ఇట్లా వేసుకున్నారనుకోండి, మనకు కావాలంటే ఆర్గానిక్‌గా కాకుండా కొంచెం కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి కూడా రోజెస్ అనేది గ్రో చేసుకోవచ్చు పువ్వులు కాబట్టి. సో, నేను కెమికల్ ఫర్టిలైజర్స్ అట్లాంటివి ఎప్పుడైనా యూజ్ చేయాల్సొస్తే మనకి పాట్‌లో ఉంటే తెలుస్తుంది కాబట్టి మనకి ఎంత కొట్టాలి ఏంటి క్వాంటిటీ. సో, అందుకని నేను పాట్స్‌లోకి అయితే పెట్టుకున్నానండి. మోర్ ఓవర్ దీనికి ముళ్ళుంటాయి కాబట్టి మనం పాట్స్‌లో వేసుకుంటే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అట్లనే నా దగ్గర కొన్ని పసుపు దుంపలైతే ఉన్నాయండి. మా ఫ్రెండ్ వాళ్ళు కేరళ నుంచి తీసుకొచ్చారనమాట. తను నాకిచ్చారు పసుపు దుంపలు. సో, అవన్నీ కూడా నేనిప్పుడు పాట్‌లోకి అయితే పెట్టేసుకుంటున్నా. యాక్చువల్‌గా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో పెట్టుకోవాలండి పసుపు దుంపలైతే మనం. మనం పసుపు దుంపల్ని డైరెక్ట్‌గన్నా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇలాగా మనకి మొక్కలొచ్చిన తర్వాత మనం రీపాట్ అయితే చేసుకోవచ్చండి. యాక్చువల్‌గా మనకి ఇలాగ మొక్కల్లాగా అవ్వాలంటే ఏం చేయాలంటే మనకి పసుపు దుంపలు మనం డైరెక్ట్‌గా భూమిలో పెట్టేసినా వచ్చేస్తాయి. లేదంటే మనం ఏం చేయాలంటే వాటర్‌లో వేసేసి మనం రోజు విడిచి రోజు నీళ్లు మారుస్తూ ఉన్నామనుకోండి మనకి రూట్స్ అనేవి కొంచెం లైట్‌గా ఫార్మ్ అవుతాయన్నమాట. సో, రూట్స్ వచ్చిన తర్వాత మనం ట్రాన్స్‌ప్లాంట్ చేసుకుంటే ఇలా మొక్కల కింద రెడీ అయిపోతుంది. అదొక ప్రాసెస్. సో, మనం ఇట్లాగే మనం అల్లము కూడా రెడీ చేసుకోవచ్చండి. అల్లము మనకి మార్కెట్ నుంచి తెచ్చింది ఉంటుంది కదా! ఫ్రెష్ అల్లాన్ని తీసుకొని మనం చక్కగా ఫ్రిడ్జ్‌లో గనక పెట్టేసామనుకోండి క్లాత్ కట్టి మనకి దానికి షూట్స్ లాగా వస్తాయన్నమాట. సో, ఆ షూట్స్‌ని గనక షూట్స్ కనిపించేలాగా కొంచెం పడుకోబెట్టి మనం గనక పాట్స్‌లో వేసామంటే చక్కగా అల్లం కూడా రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని ఇంట్లోకి వాడుకోవచ్చనమాట. సో, నేనైతే ఫస్ట్ టైమ్ అండి గ్రో చేయడము. అల్లం గానీ, పసుపు గానీ చూస్తున్నారు కదా! షూట్స్ ఎట్లా వచ్చాయో వైట్ కలర్‌లో. సో, ఆ వైట్ కలర్‌లో షూట్స్ మనం కనిపించేవి పెట్టుకొని మట్టినైతే ఇట్లా కప్పేయాలనమాట. నాకైతే మొక్కలొచ్చాయి. నేను అప్డేటెడ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఈజీ అండి. మనకు దొరికే వాటితోనే మనం ఇంట్లోనే అన్నీ గూడా గ్రో చేసుకోవచ్చనమాట. అండ్ అట్లానే ఇప్పుడు వర్షాలు చాలా బాగా పడుతున్నాయి గదా! సో, గార్డెన్ అంతా కూడా ఎప్పుడు తడిగానే ఉంటుంది. అండ్ నా దగ్గర లాంగ్ బీన్స్ చెట్టు అయితే ఇలా స్టాండ్‌కి ఉండేదండి. సో, అది మొత్తం కూడా కాయలయిపోయి సీజన్ అయితే అయిపోయింది. సో, నేనిప్పుడు దాన్నయితే రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో, కాయలొచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అది రిమూవ్ చేసినప్పుడు కూడా మనకు అంతే పని ఉంటుందనమాట. సో, ముందైతే నేను
తీగని ఎట్లా కట్ చేస్తానంటే మొదలైతే తీసేస్తానండి. సో, మొదలని చక్కగా వర్షం పడింది కాబట్టి బాగా నానుందండి మట్టి. సో, అందుకని ఈజీగా వచ్చేసిందనమాట. సో, నాకు గార్డెన్ ఎప్పుడు గూడా ఎండుటాకులు అట్లా ఉంటే అస్సలు నచ్చదు. సో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఆకులన్నీ రిమూవ్ చేసేసుకుంటూనే ఉంటాననమాట. సో, మొదలు తీసేసి ఇంకా ఎండిపోయిన తీగనంతటిని కూడా ఇట్లాగా కత్తెరతో కట్ చేసేసి ఇది కంపోస్ట్‌కయితే యూజ్ చేసేస్తాను. స్టార్టింగ్ గార్డెనింగ్ చేసేటప్పుడు నాకు కంపోస్ట్ చేయటం అస్సలు వచ్చేది కాదండి. ఎండుటాకులు ఎక్కువ వేస్తే అప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతదనమాట కంపోస్ట్. సో, నేను ఎప్పుడైనా మీకు కంపోస్ట్ ఎట్లా చేస్తానో మీకంతా కూడా ప్రాసెస్ చూపిస్తాను. లాంగ్ బీన్స్ పెంచుతున్నప్పుడు మనకి ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే పేనుబంక ఇష్యూ అయితే వస్తుందండి. చిన్న చిన్న మనకేంటంటే పేలులాగా కనిపిస్తాయన్నమాట. సో, వాటిని మనం ఎట్లా రిమూవ్ చేసుకోవచ్చంటే ఫోర్స్‌గా మనం వాటర్‌తో గనక కొట్టామనుకోండి, దానికున్న పేనుబంక అయితే రిమూవ్ అయిపోతుంది. లేదంటే మనకి పెయింట్ బ్రష్ ఉంటుంది కదా! దాంతో కూడా రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే చేత్తో కూడా తీసేయొచ్చు. లేదు అంటే కనుక మీకు లిక్విడ్ సోప్ ఉంటుంది కదా! లిక్విడ్ సోపు 1 పార్ట్ అట్లాగే 10 పార్ట్స్ వాటర్ బాగా మిక్స్ చేసుకొని గట్టిగా ఫోర్స్‌గా కొట్టామనుకోండి, అలా కంటిన్యూయస్‌గా కొడితే అది కూడా చక్కగా పోతుందనమాట. అండ్ అట్లానే నా దగ్గర లాస్ట్ టైము స్వీట్ పొటాటోస్ మార్కెట్ నుంచి తెచ్చిన ఒక దుంప నేను భూమిలో అయితే పెట్టేశానండి. సో, ఫుల్లుగా అల్లుకుపోయిందనమాట. నేను ఎప్పటికప్పుడు పెరిగిన తర్వాత ఇలాగా తీగలైతే కట్ చేసేసుకుంటూ ఉంటాననమాట. బుషీగా ఉంటే ఇక్కడ పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. సో, మనకి చీకట్లో కనబడదు కదా! సో, అందుకని ఇలా బుషీగా లేకుండా అయితే చూసుకుంటూ ఉంటాను. అండ్ అట్లనే మనకి ఎనర్జీ గూడా బాగా వేస్ట్ అవ్వకుండా మంచిగా కాయలు కూడా డెవలప్ అవుతాయన్నమాట. ఆకులు రిమూవ్ చేయడం వల్ల. సో, ఇదంతా కూడా నేను కంపోస్ట్‌కి యూజ్ చేసేస్తా. నెక్స్ట్ లాంగ్ బీన్స్ మట్టిలో పడి అక్కడక్కడ మొన్న వర్షాలకి మంచిగా మొలకలొచ్చేసాయండి. ఆ సీడ్ తీసుకెళ్ళి నేను ఇంకో బకెట్‌లో అయితే పెట్టేశాననమాట. సో, చూస్తున్నారు కదా! చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్. మీకు పచ్చిది దొరికినా గూడా లాంగ్ బీన్స్ మీరు హ్యాపీగా పెట్టేసుకున్నారనుకోండి మట్టిలో మంచిగా గ్రో అయిపోతుంది. కాయలు కూడా వస్తాయండి. అండ్ హెల్తీ గూడా కదా లాంగ్ బీన్స్. సో, నాకు చిన్న సందులో బకెట్స్ ఉన్నాయన్నమాట. సో, నేను వాటిల్లో అయితే పెట్టేశాననమాట. మట్టి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటానండి. ఒక 2 బకెట్స్ అట్లాగా ఎక్స్‌ట్రా. సో దట్ ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదన్నా కొత్త ప్లాంట్ పెట్టుకోవాలంటే దాని నుంచి మట్టి తీసుకుంటూ ఉంటాను. గార్డెన్‌లో మనకి కనపడనంత పని ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనం ఎండుటాకులు తీసేసుకోవాలి, కంపోస్ట్ రెడీ చేసుకోవాలి, అట్లాగే మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి, ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ కూడా చేస్తేనే గార్డెన్ అందంగా కనిపిస్తుంది. సో, నా దగ్గర దొండకాయ తీగ ఉంది గదా! సో, వాటి కాయలు కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ప్యారలెల్‌గా. సో, నేను పని చేసుకున్నప్పుడే కనిపించినప్పుడల్లా ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటూ ఉంటానండి. సో దట్ ఏంటంటే అది సెపరేట్ వర్క్ కింద పెట్టుకోకుండా ఇట్లా అయితే చేసుకుంటూ ఉంటాను. దొండ తీగ గూడా చాలా బాగా పాకిందండి. ఇప్పుడైతే ప్రెజెంట్ వర్షాలకి మొత్తం కూడా ఆకులన్నీ యెల్లోగా అయిపోయి కొంచెం డ్రాప్ అవుట్ అవుతుందనమాట. సో, దొండ తీగ గూడా పెంచుకోండి. చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండ్ అట్లనే మనకి నంబర్ ఆఫ్ మంత్స్ కూడా ఎక్కువ ఉంటుంది. తీగ ఎంత అల్లుకుంటే అన్ని కాయలైతే వస్తూ ఉంటాయి. అండ్ అట్లాగే కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నా అనమాట. సో, ఇవి తెల్ల వంకాయలు చూస్తున్నారు కదా! మంచి సైజ్ అయితే వస్తాయి. నెక్స్ట్ నా దగ్గర మార్నింగ్ గ్లోరీ సీడ్స్ ఉంటే అవి పాట్‌లో పెట్టానండి. సో, నా దగ్గర బ్లూ కలర్ అయితే ఉంది. మంచిగా బ్లూమ్ అయ్యి మార్నింగ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. నేను దానికి చిన్న డీఐవై లాగా చేశాననమాట. రౌండ్ సర్కిల్‌లో చుట్టేసేసి దానికైతే తీగని అల్లించేసాననమాట. నెక్స్ట్ నా దగ్గర పాతవి సీడ్స్ కొన్ని ఉన్నాయండి. బెండ సీడ్స్. సో, బెండ సీడ్స్ అట్లాగే టొమాటో సీడ్స్ ఉన్నాయన్నమాట. సో, నేను వాటిని ఇట్లాగా పాట్స్‌లో అయితే వేసేసాను. సో, ఇప్పుడు దాన్ని నేను జాగ్రత్తగా తీయాలండి. పాతవి కదా! వస్తాయా రాదా అనుకున్నాను. బట్ వర్షానికి కొన్ని అయితే వచ్చాయన్నమాట. ఒక 2 మొక్కలైతే వచ్చాయి. సో, వేరుతో పాటు మనం కుదురు పట్టుకొని చక్కగా తీసామనుకోండి అప్పుడే ప్లాంట్ డ్యామేజ్ అవ్వకుండా మనకి సర్వైవ్ అవుతది. మనం పైన ఇలా లాగామనుకోండి మనకి ఎయిర్ అనేది సరిగ్గా రాదనమాట. ప్లాంట్ సర్వైవ్ అవ్వటం కష్టమవుతది. సో, నేను వాటిని తీసి రూ. 100 టబ్స్‌లో అయితే పెట్టేశాను. రూ. 100 టబ్స్‌లో మీరు 2 మొక్కలైతే పెట్టేసుకోవచ్చండి. చక్కగా గుల్లగా ఉంటే మట్టి బావుంటుంది. సో, నేను ఇట్లాగా 2 మొక్కలైతే పెట్టేసుకున్నాను బెండ మొక్కలు. సో, మనకి భూమి లేకపోయినా కూడా పాట్స్‌లో కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. బెండకాయ గానీ, వంకాయ గానీ, అట్లనే తీగ జాతులు ఏవైనా కానీ మనం
మనకి పూత, పిందె దశ వచ్చినప్పుడు కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. అట్లాగే పురుగు రాకుండా ఉంటే సరిపోతుందనమాట. మీరు నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉంటే నేను టిప్స్ చెప్తూ ఉంటాను. సో, వాటిని ఫాలో అవ్వి మీరు కూడా గ్రో చేసుకోండి ఇంట్లో. బెండకాయ, టొమాటో, పచ్చిమిర్చి అట్లాగే వంకాయ మనం నారు పోసుకొని మాత్రమే మనం పెంచుకోవాలండి. నారు పోసుకోవడం అంటే మనం ఫస్ట్ సీడ్స్ చిన్న పాట్‌లో పెట్టుకొని అది 6 ఇంచ్ అట్లా పెరిగిన తర్వాత మనం వేరే పాట్స్‌కి షిఫ్ట్ చేసుకోవాలనమాట. ఈ 4 రకాలు కూడా మనం నారు పోసుకొని పెంచుకుంటాము. వంకాయ, బెండకాయ అండ్ అట్లానే పచ్చిమిర్చి, టొమాటో. సో, అట్లా నేను ఇంట్లో దొరికిన టొమాటోని కూడా ఇట్లాగా పాట్‌లో అయితే వేసేసాను. మనకి ఒక 1 మంత్‌కి ఈ హైట్ అయితే వచ్చిందండి. మంచిగా ఒక 4 మొక్కలైతే వచ్చిందనమాట. చాలా నా పాత వీడియోస్ చూస్తే గనక మీరు చాలా హార్వెస్ట్ అయితే చేశానండి టొమాటోస్. ఈ ఈ మధ్యలో అసలు టొమాటో నారైతే పోసుకోవట్లేదు టైం కుదరక. సో, ఈసారి అయితే మళ్ళీ టొమాటో నారు పోసుకొని అన్నీ కూడా మంచిగా మళ్ళీ భూమిలో అయితే పెట్టేసుకున్నాను. సో, ఒక 4 ఉన్నాయి కదా! ఒకటి పాట్‌లో పెట్టుకొని రిమైనింగ్ 3 భూమిలో అయితే పెట్టేశాను. టొమాటోలకు కూడా మంచిగా మీరు తాడు ముందే కట్టేసుకోవాలండి. మొక్క పడిపోతే మాత్రం కాయలు నిలబడవనమాట. సో, బరువుకి టొమాటో మొక్కలు ఎప్పుడు పడిపోతూ ఉంటుంది. ఫస్టే మనం ట్రెల్లీస్ అరేంజ్ చేసేసుకుంటే టొమాటోలు బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకున్న మొక్కలన్నిటిని కూడా ఇట్లాగా భూమిలో అయితే పెట్టేసుకున్నాను. పైన బీరతీగ ఉందండి. సో, బీరతీగ ఉంటే మళ్ళీ ఎండ రాదు అని చెప్పి నేను కొంచెం సైడ్‌కైతే పెట్టుకున్నాననమాట. సో, ఇట్లాగా మనం గుల్లలాగా చేసుకొని ఈ వేరుతో పాటు మనం పెట్టేసుకుంటే చక్కగా అన్నీ కూడా నిలబడిపోతాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ! తొందరగా సర్వైవ్ అయిపోతది ఏ మొక్కైనా కూడా. మీరు వర్షాలు పడేటప్పుడు ఏదైనా కొమ్మలతో మీరు ట్రై చేయాలి అనుకుంటే బాగా సర్వైవ్ అయ్యే టైం అండి వర్షాకాలము. మందారాలు కానీ, గులాబీలు కానీ ఇవన్నీ కూడా కొమ్మలు పెట్టుకొని ఇప్పుడే ట్రై చేయండి. మీరు 100% సక్సెస్ అయితే వస్తది. మీరు ఏమీ లేదండి మామూలుగా కొమ్మలు హార్డ్ స్టెమ్ తీసుకొని జస్ట్ మట్టిలో గుచ్చండి. ఆ వర్షాలకి ఆటోమేటిక్‌గా మనకి మంచిగా సర్వైవ్ అయ్యి లీవ్స్ అవి వచ్చి మనకి వేరైతే డెవలప్ అవుతుంది. నేనిచ్చే చిన్న చిన్న టిప్స్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో, మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా అండి. సో, కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పి. గార్డెన్ బిగినర్స్‌కి కొంచెం ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయండి. వాళ్ళకి ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే పింగ్ చేయండి. సో, మనం మొక్క పెట్టుకున్న తర్వాత ఇట్లాగ నీళ్ళు ఇచ్చేసుకుంటే మనకి వేరనేది కరెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట భూమిలోకి. సో, వర్షాలప్పుడు ఎక్కువ మనం సీడ్స్ గానీ, ప్లాంట్స్ గానీ పెట్టుకుంటే బాగా అయితే సర్వైవ్ అవుతాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి.